Hello everybody, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఫర్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి అని చెప్తాను. అసలు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కోసం కాకపోయినా అసలు ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఎవరికి చేస్తారు? సో యూజువల్గా ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఫీమేల్లో అయితే ఈ రెండు రకాలుగా మనము ప్రిజర్వ్ చేయొచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ ఏంటంటే మోస్ట్లీ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కోసం, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేయట్లేరు, బట్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి ఫీమేల్లో. సో ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటే ఎగ్స్ తగ్గిపోతాయి కాబట్టి వాటిని స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎగ్ అనేది ప్రిజర్వ్ చేసుకుంటారు. సో ఇందులో కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఆ రేడియోథెరపీ, కీమోథెరపీ ఎఫెక్ట్ అనేది ఎగ్స్ మీద ఉంటుంది కాబట్టి అది తీసుకునే ముందే వాళ్ళకి ఎగ్ డెవలప్ చేసి ఆ ఎగ్ పికప్ చేసుకొని ఫ్రీజ్ చేస్తారు. సో వాళ్ళు ట్రీట్మెంట్ అంతా అయిపోయాక క్యాన్సర్ ట్రీట్మెంట్ దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఆ ఎగ్స్ తోటి. అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్కి వచ్చేసరికి యూజువల్గా ఐవీఎఫ్ చేయించుకున్న కపుల్స్లో మోస్ట్లీ ఎగ్ తీసిన సైకిల్లోనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా తక్కువ మందికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం, అంటే ఎగ్ పికప్ చేసి అదే మంత్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు. సో మిగిలిన వాళ్ళకి ఎవరికైతే ఎండోమెట్రియం మనకి అనుకూలంగా లేదు, ఫేవరబుల్గా, లేదంటే చాలా ఎగ్స్ డెవలప్ అయ్యాయి, హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఆ మంత్లో ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు ఎంబ్రియోస్ అన్ని ఫ్రీజ్ చేస్తారు. కొంతమందికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేశాక మిగిలిన ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాము. సో ఇట్లా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకున్నాక లేటర్ ఆన్ మనకి ఎప్పుడైతే అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఎండోమెట్రియం బాగుంది, హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అన్నప్పుడు ఈ ఎంబ్రియో ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. కొంతమందికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అవసరం ఉంటుంది, అంటే ఎంబ్రియో టెస్టింగ్ అవసరం ఉంటుంది. ఎంబ్రియో తయారు చేసుకున్నాక ఆ ఎంబ్రియో నుంచి బయాప్సీ చేసి టెస్ట్ చేస్తాం, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి, చాలా తక్కువ మందికి. సో ఇట్లా బయాప్సీ చేసిన ఎంబ్రియోస్ కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయలేము, ఎందుకంటే ఆ జెనెటిక్ రిపోర్ట్ రావాలి కాబట్టి ఆ ఎంబ్రియోస్ అనేది ఆ మంత్లో ఫ్రీజ్ చేసి ఆ రిపోర్ట్స్ వచ్చాక ఏదైతే ఎంబ్రియో నార్మల్ అని వచ్చిందో ఆ ఎంబ్రియో ఆ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇవన్నీ కండిషన్స్లో మనము ఎంబ్రియోస్ అనేది ఫ్రీజ్ చేస్తాం. ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అసలు ఎలా చేస్తారు? సో ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది చాలా తక్కువ మైనస్ టెంపరేచర్స్లో చేస్తారు. ఆల్మోస్ట్ -321 డిగ్రీ ఫారెన్హైట్లో లిక్విడ్ నైట్రోజన్ యూస్ చేసి ర్యాపిడ్గా కూల్ చేయడం ద్వారా ఆ ఎంబ్రియోలో అనేది మొత్తం ఫిజియోలాజికల్ ప్రాసెస్, ఆ గ్రోత్ అనేది మొత్తం స్టాప్ అయిపోతుంది. ఏ ప్రాసెస్ అనేది జరగదు, ఏ గ్రోత్ జరగదు, ఏ ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనేది జరగదు. వన్స్ మనకి ఎప్పుడైతే రెడీగా ఉన్నామో ట్రాన్స్ఫర్, ఆ ఫ్రోజన్ ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ థా చేసి, అంటే ఆ ఫ్రీజింగ్ నుంచి బయటికి తీసుకొచ్చి అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో ఫ్రీజింగ్ అయిన ఎంబ్రియోస్కి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయా ఫ్రెష్ ఎంబ్రియోస్తో కంపేర్ చేస్తే అనేది చాలామంది డౌట్ ఉంటుంది. సో వన్స్ ఫ్రోజన్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసామంటే 1 ఇయర్ తర్వాత కూడా అలాగే ఉంటాయి, 5 ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉంటాయి, ఈవెన్ మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు కూడా మనకి ఎంబ్రియోస్ అనేది అలాగే ఉంటాయి. బట్ మోస్ట్లీ ఆ ఎంబ్రియో క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. అంటే యంగ్ ఏజ్ పేషెంట్స్ అనుకోండి, మనకి క్వాలిటీ బాగుంటాయి కాబట్టి ఎంబ్రియోస్, సర్వైవల్ ఛాన్సెస్, అంటే మళ్ళీ థా చేసినప్పుడు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్, క్వాలిటీ మంచిగా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో మనకి క్వాలిటీ ఎగ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనకి ఎంబ్రియో క్వాలిటీ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్స్ ఫ్రోజన్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాక ప్రాబ్లం ఉంటుందా బేబీలో ప్రెగ్నెన్సీ వచ్చాక అంటే ఓన్లీ ఫ్రీజింగ్ వల్ల మాత్రం మనకి ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లం రాకపోవచ్చు. థ్యాంక్ యూ.